న్యూస్ చూస్తున్నాం. అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి సంబంధించి రీసెంట్ గా ఒక వీడియో హల్చల్ చేస్తోంది. అయితే తన పెళ్లి పైన అలాగే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం పైన తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నానని, సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆ వీడియోలో ఆమె పేర్కొంది. అయితే ఇదే కాకుండా ఇలాంటి నెగిటివ్ థంబ్నెయిల్స్ పెట్టినా లేకపోతే నెగిటివ్ గా మాట్లాడినా కూడా మేమిద్దరం ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము, ఆ ఆత్మార్పణ కూడా మీకు లైవ్ లో చూపిస్తాము అని చెప్పి కూడా ఆ వీడియోలో తను చెప్పడం జరిగింది. అయితే నిజంగా ఆత్మార్పణ చేసుకోవడం అన్నది శ్రీనివాస్ కి ఇది కొత్తేమీ కాదు. గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాము. పోలీసుల వైపు పోలీసులు తనని హ్యాండ్ ఓవర్ చేసుకో అంటే అరెస్ట్ చేయాలని చూసినా లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూసినా కూడా తాను ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి పలుమారు సార్లు అటెంప్ట్ చేసినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాము. గత కొన్ని రోజులుగా కూడా ఇలాంటి హల్చల్ ఇలాంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లోనైతే చిక్కుకుంటూ ఉన్న ఈ అలియాస్ శ్రీనివాస్ ఈ రోజు ఇలాంటి వీడియో రిలీజ్ చేయడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆత్మార్పణ అంటే ఏంటి, అసలు చనిపోవాల్సిన అవసరం ఏంటి, తిని చేసిన పని ఏంటి, అసలు ఈ రోజు తను ఏం చెప్పి ప్రజల్లోకి వచ్చాడు, ఎందుకు ఇంత విమర్శ ఎదుర్కొంటున్నాడో తనకి తెలియదా, తెలియకుండానే ఇలాంటి విమర్శలన్నీ కూడా తన పైన కావాలని చేస్తున్నారు అని ఎలా అనగలుగుతున్నాడు అని చెప్పి కూడా ఇటు నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు శ్రీనివాస్ ఏం మాట్లాడాడు ఏంటి అన్న వీడియో ఒకసారి చూద్దాం. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం, మా తీరులో మేము ఉన్నాం, అన్నిటికీ మేము తెగించే ఉన్నాము. పిల్లల్ని కంటాము, దత్తత తీసుకుని పెంచుకుంటాము. ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాదే ఇబ్బంది అయితే చెప్పండి, చచ్చిపోతాం. నేనంటుంది ఒకటే, మేము మేజర్స్, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాము లేదా సహజీవనంగా ఉంటున్నాము. ఇబ్బంది అయితే చెప్పండి. అందరికి చూడడానికి నచ్చలేదు వీడియో పెట్టి మేమే భస్మం అయిపోతాం, ఓకేనా? అప్పుడు ప్రజలందరూ ఎవరైతే అందరు అంటున్నారో అందరూ బాగుండండి, మీరే ఒక 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మమ్మల్ని విడదీయాలి అని మాత్రం అనుకోకండి. మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం 2 ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు. ఇలా చేసుకోకపోతే ఓకేనా, శివ విష్ణు బ్రహ్మనే కాదు, శ్రీ వర్షినే కాదు, చెప్తున్నాను కదా, ఎంతకైనా తెగించున్నాం. మా జీవితాల మధ్యలో రాకండి, మేము హ్యాపీగా బతుకుతున్నాం, ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. హర హర మహాదేవ్. రైట్, అయితే విన్నారు కదా, వాళ్ళ జోలికి గనక వస్తే వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటాము, మేమే సమస్యగా మారితే మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము అని చెప్పి ఆ ప్రేమ జంట ఇవాళ మీడియా ముఖంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాం. ఇవాళ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాశీ నుంచి బాలకృష్ణ గారు. రైట్, నమస్తే బాలకృష్ణ గారు. రైట్, వీడియో అయితే చూస్తున్నాం కదా, వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా నెటిజన్స్ వాళ్ళ పైన నెగిటివ్ గా మాట్లాడినా లేకపోతే నెగిటివ్ గా ఇవాళ మీడియా థంబ్నెయిల్స్ పెట్టినా నెగిటివ్ గా ఎవరు డిస్కస్ చేసినా సరే మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాము, ప్రాణాలతో మేము ఉండం, ఇంకా మేమే మీకు బరువైపోయామా అని చెప్పి వీళ్ళు మాట్లాడిన తీరు మీరు ఏ విధంగా చూస్తారు? ఈ ఆత్మార్పణ అన్న దానిపైన ఏమంటారు మీరు? అమ్మా, సనాతన ధర్మం అని చెప్పి వచ్చింది వాడే, ఎవడు రమ్మన్నాడు? గో సంరక్షణ చేస్తాను వచ్చింది వాడే, ఎవడు రమ్మన్నాడు? ఆడపిల్లల్ని మర్యాదగా ఉండదు సరిగ్గా చూడకపోతే అన్నాడు, ఎవడు రమ్మన్నాడు? అన్నీ చెప్పింది వాడే. పైగా ఆ వర్షినికి వాళ్ళలో జెన్యూనిటీ కనపడింది. ఇక్కడ విషయం ఏంటంటే వీడి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని తెలిసి సడన్ గా మీడియా ముందుకు వచ్చి సొల్లంతా చెప్తే ఇంటానికి ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకోలేరు. నువ్వు ఆత్మార్పణ చేసుకుంటా, ఆత్మార్పణ చేసుకోరా, ఎవడికి నష్టము? దేశానికి ఏమన్నా నష్టమా? రాష్ట్రాలకి ఏమన్నా నష్టమా? కాకపోతే నీతో పాటు ఆ అమ్మాయి కూడా ఆత్మార్పణ చేసుకుంది అని ఒక చిన్న బాధ అంతే. నువ్వు చస్తే చావు. ఎన్నిసార్లు చెప్తావు నేను చస్తా నేను చస్తా నేను చస్తా అని? చచ్చేవాడు ఎప్పుడు చెప్పి చావడు. నేను ఈ సరిహద్దులకే రాను అని చెప్పావు కదా, నువ్వు ఎక్కడలా వస్తావు? భారతదేశం మొత్తం పోలీసులు ఉంటారు, నువ్వేదో అతి తెలివిగా మాట్లాడుతున్నానని మాట్లాడుకో. అయితే గురుగారు ఇది కేవలం బ్లాక్ మెయిల్ చేయడానికి మాత్రమే ఇలాంటి వీడియో రిలీజ్ చేశాడు అనుకోవచ్చా? అందరికి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకోవచ్చు? 100% బ్లాక్ మెయిలేనమ్మా. అంతకు ముందు ఎన్నిసార్లు చెప్పలా ఆత్మార్పణని? శ్రీకాళహస్తిలో చెప్పాడు, ఇంకో చోట చెప్పాడు. చెప్పేవాడు ఎప్పుడు చెప్పిసావాడు. ఆ తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు వీడి వెనకాలన్నటువంటిది ఎవరు పెద్దలున్నారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక జడ్జి గారు అయితే బెంగళూరులో ఉన్నారని వాడే చెప్పాడు. ఇంకో జడ్జి గారు కూడా ఉన్నారని నా అనుమానం.
ఏ నువ్వు చస్తా 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 ఎవరిని బెదిరిస్తావురా గాలిముండా కొడక? ఏ తమాషాలు ఆడుతున్నావా? ఇటువైపు రావా? కేదార్నాథ్ లో ఉంటావా? అదే మొన్నటి వరకు కూడా తను చెప్పడం జరిగింది, నేను తెలంగాణ వస్తాను, తన పైన ఉన్న కేసులకి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను అని నిన్నటి వరకు చెప్పిన వ్యక్తి ఈ రోజు నేను అటు ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ నేను రాను, నేను ఇంక ఇక్కడే ఉంటాను, మీరెవరు మా జోలికి రావద్దని చెప్తున్నాడు. అబ్బా మీకు పాయింట్ అర్థం కావట్లా. చట్టాలను తిట్టాడు, న్యాయస్థానాలను తిట్టాడు, డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టాడు. మీడియా ఏ మీడియా అయితే వాడిని హైప్ చేసిందో ఆ మీడియా వాళ్ళని కూడా ఫోన్ చేసి కత్తులతో చంపేస్తా అన్నాడు. వాడి పక్కన ఎవడో ఒక గొట్టంగాడు ఉన్నాడు, వాడి శిష్యుడు, వాడు ఫోన్లో మాట్లాడటం. ఈడికే గతి లేదు. ఒరే దొంగనా కొడక, నీ నాటకాలు చాలా చూసా. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇను. నువ్వు ఎవరికి ఫోన్లు చేసి డబ్బులు ఆఫర్ చేశావో నాకు తెలుసు. నీ వెనకాల ఏ రాజకీయ నాయకులు ఉన్నారో నాకు తెలుసు. నీ వెనకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలుసు. ఇవన్నీ నేను హైదరాబాద్ వచ్చి విత్ ప్రూఫ్స్ తో ప్రెస్ మీట్ పెడతా. మొత్తం కూడా గురుగారు అంటే మీరు మొత్తం కూడా సేకరిస్తున్నారా వివరాలన్నీ? అంటే ఏ పొలిటీషియన్ ఉన్నాడు, లేకపోతే డిపార్ట్మెంట్ లో ఎవరు ఉన్నారు అని చెప్పి, ఇటు లాయర్స్ కానీ లేకపోతే జడ్జిలు కానీ ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మొత్తం కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్యాదర్ చేస్తున్నారా? మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 60% ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడైతే నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీడియా ముందుకి కూడా రాను. ఇవన్నీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాను. తర్వాత మీడియాకు వస్తా. ముందరే మీడియాకు వస్తే ఈ ముండా కొడుకు వేసే నాటకాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఇక్కడ పాయింట్ అది కాదమ్మా. నేను ఒక మాట మాట్లాడతాను, దయచేసి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. విశాఖపట్నంలో ఒక గురువు ఉన్నాడు, ఆయన గురువు అని నేను అనను, ఆయన పేరు యోగి ప్రభాకర్. యోగి ప్రభాకర్ గారు గతంలో కూడా మాట్లాడారు కదండి, గతంలో ఈయనకి బట్టలు కప్పడం కావచ్చు అన్ని అతను గురువు అని చెప్పాడు కదా. ఒక్క నిమిషం తల్లి. ఈ యోగి ప్రభాకర్ గారు వీడిని తీసుకెళ్లి బట్టలు కప్పి వీడు అఘోరావాడు, వీడు తోపు తురుము, వీడంత గొప్పవాడు లేడు అని మీడియాకి చెప్తే ప్రస్తుతం చిన్న చిన్న సాధనలు చేసుకునే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో ఆలోచించండి. ఆయన చెప్పిన దానికి నమ్మి ఈ ముండా కొడుకు దగ్గరికి వెళ్తే వీడికి ఏమొచ్చు? ఒక పాయింట్. రెండు, అదే యోగి ప్రభాకర్ గారు హిమాలయాల్లో గురువులందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాం, ఇంకా నయం హిమాలయాల్లో పెట్టుకున్నాం అన్నాడు, మేఘాల్లో పెట్టుకున్నాం అలా మీటింగ్. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎవరిని తీసుకురాకూడదు అని కొత్త విషయాన్ని, ఓ గొప్ప విషయాన్ని కనిపెట్టినట్టు చెప్పాడు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ పని చెయ్యకూడదని నువ్వు చెప్పేదేంటి? భగవంతుడే చెప్పాడు. ఏం సందేశం ఇస్తున్నారు? ఇకపోతే వాడొకడు ఉన్నాడు అక్కడ, రాజేష్ నేమగోర, ఆయన క్లిప్పింగ్ చూసా నేను. డ్యాన్సులు వేయటం, సిగరెట్లు తాగటం. అఘోరాలు డ్యాన్సులు వేస్తారా? సిగరెట్లు